హాయ్ అండి, హలో అండి. ఈరోజైతే అమావాస్య కదా, బతుకమ్మ పండుగ కదా. నేనైతే పొద్దున్నైతే లేచిన, పని మొత్తం అయితే చేసుకున్నా. పని మొత్తం చేసుకుని అయితే నేను బతుకమ్మ కాడన అయితే కూర్చున్న. వంట కూడా చేసిన. ఎందుకంటే మా కొడుకు డ్యూటీకి వచ్చిండు. మా ఆయన కూడా మళ్ళీ ఆకలి అవుతుందంటాడని నేనైతే పని అంతా చేసుకొని అన్ని పనులు చేసుకున్నాక స్నానం చేసి మంచి బతుకమ్మ కాడన అయితే కూర్చున్నా. చూడండి మా బతుకమ్మ ఎలా ఉంటుందో మీరు చూడాలి. మొత్తం అయిపోయేదాకా కిట్ చేయకుండా చూడండి ప్లీజ్. నేనైతే బతుకమ్మనైతే వేరుస్తున్నా. ఈ తంగేడు పువ్వు అయితే మా కొత్తింటికానైతే ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టుకి అయితే మేము తెంపుకొచ్చిన. మా సార్ అయితే తెంపుకొచ్చిన. పొద్దున్నే నేను మా సార్ని తీసుకొని పోయిన. పువ్వుకి అయితే కొద్దిగానే వెళ్ళిందిలే, 2 మండలు వెళ్ళింది, కానీ అదైతే తీసుకొచ్చిన. మన ఇంటికాడిది మనం పేర్చుకోవాలని అయితే మేము అనుకున్నాం. ఎందుకంటే కొనుక్క రావద్దు అనుకున్నాం, కానీ బంతి పూలు అయితే కొనుక్కొచ్చినాము. మా కొత్త ఇంటికాడిది అయితే తంగేడు పువ్వు అయితే తెంపుకొచ్చినాము. మాకు గుమ్మడి ఆకులు కూడా మా ఇంటి వెనకాలనైతే మా సార్ అయితే చూసిండు, ఆ చెట్టును తెంపుకొచ్చిండు. కొనకనైతే రాలేదు. నేనైతే బతుకమ్మ అయితే వేరుస్తున్నా. చూడండి ఎలా వేరుస్తున్నా చూడండి. ఎందుకంటే నాకైతే ఎక్కువ శాతం అయితే మంచిగానంటే పేరవడం రాదు, నార్మల్గానే పేరుతా నేను. చూడండి కొన్ని పూలతోటి నార్మల్గానే పేర్చుకుంటున్నా. చూడండి నేనైతే చాలా పువ్వులు కొనుక్కొచ్చితే నేను పేర్వను ఎప్పుడైనా కానీ, ఎందుకంటే కొన్నిటితోటే పేర్చుకుంటా. ఎందుకంటే నాకైతే చేతులు అయితే చాలా నొప్పి లేస్తాయి బతుకమ్మను పట్టుకుంటే. అంత చిన్న బతుకమ్మను పేర్చుకొని ఆ బతుకమ్మను పట్టుకుంటే కూడా చాలా చేతులు అయితే చాలా చాలా గుంజుతాయి. అందు గురించి నేను పెద్ద బతుకమ్మ అయితే నేను ఎప్పుడు పేరువా, చిన్నదే పేర్చుకుంటా. నాకు నా చేతులకు ఎంత పట్టుకునే అంత, నా చేతులకు ఎంత సోమత ఉన్నదో అంతవరకే పేర్చుకుంటా. ఎవరో పెద్దగా పేరుతాను, ఎవరో గిఫ్టులు వస్తాయని అట్లయితే అస్సలు పేరువను. చిన్నగా పేర్చుకుంటా, చిన్నగానే నేను పట్టుకొని పోతా. పెద్దగానైతే పేరువా. నేను మా కోడలు ఉండంగానైనా చిన్నగానే పేర్చుకొని పోయినాం. మా బిడ్డ ఉండంగా కూడా చిన్నగానే పేర్చుకొని పోయినాం. ఈసారి అయితే మా కోడలు అయితే లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అన్నది. మా కోడలు అయితే విశేషం కదా, మీకైతే తెలుసు, నేను ఒక వీడియోలో చెప్పినట్టున్నా. కానీ మా కోడలు అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అన్నది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండి కూడా ఆడుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే బతుకమ్మ పండుగ కాబట్టి అయితే మా కోడలు అయితే ఆడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మా బిడ్డ కూడా వాళ్ళ అత్తగారింటికన్నా అయితే ఉన్నది. ఎందుకంటే మా వదినకు ఫోన్ చేస్తానైతే తోలు అని చెప్తానైతే తోలలేదు. వదినమ్మ ఈసారి ఆడుకొని అమావాస్య వెళ్ళినాక వస్తుందని అయితే మా అయ్యప్పరాలు అయితే చెప్పింది. అలాగనే వాళ్ళు అత్తగారింటికాడ వాళ్ళు కూడా ఉండాలి కదా, పేర్చుకోవాలని మనస్ఫూర్తిగానైతే మా బిడ్డ కూడా మంచిగా ఆడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకైతే గొంతు ఎండుకపోతుంది, మాట్లాడొస్తలేదు. ప్లీజు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే బతుకమ్మ పేర్చేదాకా నేను ఏం తినలేదు, ఏం తాగలేదు. ఎందుకంటే ఒక్క పొద్దుతోటైతే పేరుస్తానని అనుకొని అయితే ఒక్క పొద్దుతోటైతే పేర్చిన. ఇప్పటి వరకు కూడా గొంతు అయితే నేను వీడియో పెడతాను, కానీ గొంతులో మంచిలు కూడా పోయలేదు నేను. అందు గురించే గొంతు మంచిగా లేదు. మా వీడియో అయితే చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అందరు చూస్తలేరు. నేను లాంగ్ వీడియోలు పెడతాను, కొద్దినైనా చూడాలి కదా, మీరు చూడాలి కదా. మీరు చూస్తేనే కదా నాకు లైక్లు వచ్చేది, కామెంట్లు వచ్చేది. ప్లీజ్ మా వీడియో అయితే చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా బతుకమ్మ ఎలా ఉన్నదో మీరు కామెంట్ చేసి నాకైతే చెప్పలేదు. నేనైతే చిన్నగానే పేర్చుకున్నా. ఎందుకంటే నాకు చేయిలు గుంజితే నేనైతే చెప్పిన కదా, అందు గురించి చిన్నగా పేర్చుకుంటా. నాకు సంతోషానికి మాత్రం ఇట్లా సైగలు అయితే చేసిన బతుకమ్మ అని. తప్పుగానైతే అనుకోవద్దు. మనం సంతోషంగా ఉండాలి. ఏది చేసినా కూడా సంతోషంగా సంబరంగా చేయాలి. మనం ఏదో గుట్లు గట్లు అయితే మనకు ఉండవు. సంతోషంగా ఏది చేసుకున్నా కానీ సంతోషంగా మన ఇంట్లో సంతోషం ఉండాలి, మనలో సంతోషం ఉండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరు సంతోషంగా ఉండాలి.
అందరు సంతోషంగా ఉండాలి, అందులో మేము ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మంచిగా అంటే మంచిగా ఉండాలి. 9 రోజులు గౌరమ్మను పూజిస్తూ ఉంటారు కాబట్టి మంచిగా అందరు మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక నా బతుకమ్మ అయితే ఇది మా దేవుని కాడ చూడండి. నేనైతే ఇలా చేసిన, నేనైతే దీపారాధన అయితే చేసిన. చూడండి నా గొంతు ఎండకపోతుంది, అందుకే నేను మాట్లాడలేకపోతున్నా. దీపారాధన అయితే చేస్తాను. దీపారాధన చేసి అయితే నేనైతే కొంచెం ఒక టంబలపాకు మన చెట్టుదే కావాలి, వేరే వాళ్ళ చెట్టు వద్దనైతే నేనైతే మా కొత్తింటికి అడిగి పోయి అయితే అక్కడ చెట్టు పెట్టిడు మా సార్ అయితే. అందు గురించి అక్కడనైతే 2 ఆకులు అంటే 2 ఆకులు తెంపుకొచ్చిన, చిన్న ఆకులు తెంపుకొచ్చి అయితే నేనైతే బతుకమ్మ మీద పెట్టి మంచిగా గౌరమ్మని చేసి అయితే బతుకమ్మ మీదనైతే నేను పెడతాను. చూడండి గౌరమ్మని అయితే చేస్తున్నా. చూడండి మీరు కూడా చేస్తారో చేయరో నాకైతే తెలియదు, చేస్తారని అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు అయితే నేను మాట్లాడుతున్నా, వేరే వాళ్ళని అయితే ఉద్దేశంగా తీసుకోపోను. ఎందుకంటే అందరు చేస్తారు, అందరు బాగా చేస్తారు, ఇంకా నేనే నార్మల్గా చేస్తాను. ఒక్కొక్కరు అయితే ఒక్క పొద్దులతోటి, ఇంకా చాలా ఒక్క పొద్దులతోటి ఉండి నిన్నటి కాంచలే ఒక్క పొద్దులతోటి ఉండి కూడా చేసుకునేటోళ్ళు ఉంటారు. అట్లనైతే నేను అంటలేను. నేనైతే గౌరమ్మని చేసి అయితే ఆకు తెంపుకొచ్చాము గౌరమ్మను అందాక ఎందుకంటే దీపారాధన చేసినప్పుడే చేయాలని అయితే చేసిన. నేను ఇప్పటివరకు అయితే ఆకు తెంపక రాలేదు. ఆడబెట్టిన బతుకమ్మ మీదనైతే పెట్టి అయితే మొక్కుకొని అయితే నేనైతే మళ్ళీ ఆకులు అయితే 2 అయితే తెంపుకొచ్చిన. చూడండి ఆకులైతే చిన్న ఆకులైతే తెంపుకొచ్చిన, ఆడబెట్టిన. ఇగో చిన్న కవర్లోనే నేను చాలా కుంకుమ కూడా చాలా వేస్ట్ ఎందుకంటే అక్కడ పడేసి రావద్దు, మనము కొంచెమే కొనబోలా. కొంచెము ఉన్న కాడికైనా కానీ ఒక 9 మందికా 11 మందికా 5గురికో పెట్టాలి. అందు గురించి నేను కొంచెమే కొనబోతాను, ఎందుకంటే అక్కడ పడేసి రావద్దు. ఇక గౌరమ్మ అయితే నేను ఆకు పెడతానా, నేను కొంచెం కుంకుమ పెట్టి అది పొట్లం గట్టి అయితే నేను అక్కడ పెడతా. గౌరమ్మ పక్కకి పెడతా, ఇది పొట్లం గట్టి అయితే అక్కడ పెడతా నేను. ఎందుకంటే కొద్దిగా కొనబోయి అందరికి పెడతా, పడేయద్దు. ఇలా అమాస గోతిగా పసుపు కుంకుమ వేస్ట్ చేయొద్దు, మంచిగా ఉండాలని అయితే దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గౌరమ్మ నీ బాంచండి కాలు మొక్తా, అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక నా నోరు అయితే వస్తలేదు, గొంతు చూడండి ఎట్లా పోతుందో. ప్లీజ్ అందరు చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. మరిగా మీరే ఏం చేస్తారో నా వీడియో అయితే అందరు చూడాలని అయితే కోరుకుంటున్నా. మరి ఎవరైతే చూస్తలేరు, కామెంట్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు, అందరు చూడండి ప్లీజ్. బాయ్ మరి.